యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా తులసి రెడ్డి ఎన్నికల ప్రచార సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు అంటే జగన్ రెడ్డి పులివెందులలో ఓడిపోతాడు అనే జోస్యం తులసి రెడ్డి చెప్పారు. ఈ విషయం మీరు చూసే ముందుగా నా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇదే వీడియో మీరు 20 మందికి 30 మందికి పంపించే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. తులసిరెడ్డి సీనియర్ నేత మాట్లాడితే ఆయన అటు ఇటు మాట్లాడు, డైరెక్ట్ గానే మాట్లాడతాడు. తులసిరెడ్డి మాటల్లో ముఖ్యంగా జగన్ రెడ్డి రాజకీయ అంశం దెబ్బకొట్టే విధంగా ఆయన ఈరోజు మహాజోస్యం చెప్పారు. ఆ మహాజోస్యం ఏమిటి అంటే 100% ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైకాపా తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఓటమి తథ్యం అని జోస్యం చెప్పారు తులసి రెడ్డి. ఆ జోస్యం చెప్పడంతో పాటు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనమైనా దొరుకుతుందేమో గాని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో దొరకదు అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. అసలు పులివెందుల నియోజకవర్గ ప్రజానికానికి ఆయన అందుబాటులో ఉన్నాడు. గత 5 ఏళ్లుగా పులివెందుల నియోజకవర్గ ప్రజలకే అందుబాటులో లేని మనిషి. అదే చెప్తున్నా కదా, వెంకటేశ్వర స్వామి దర్శనమైనా దొరకవచ్చు, మన జగన్మోహన్ రెడ్డి దర్శనం దొరకదు. పైగా ఒకవేళ వచ్చే మంది మార్పడం ఎంత ఉంటుందంటే ఆ పోలీసు సిబ్బంది ఆయన ఎస్కాట్, ఆ పోలీస్ సిబ్బంది ఎస్కాట్ లేని ఆయన రోడ్డుపైకి రాడు. మాటన పులివెందులలో కూడా తిరుగుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి, జనాలకు అందుబాటులో లేని వ్యక్తి గెలచడు. పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని రైతులు, అటు తర్వాత రోడ్ల పరిస్థితి, అటు తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్, అటు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, అటు తర్వాత ఎన్నో రకాలైన విషయాల గురించి ఆయన ఈ వీడియోలో చెప్పాడు. ప్రెస్ మీట్ లో సంబంధించిన అంశాల గురించి చూడండి ఈ వీడియో ఎలా ఉందో. ఈ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా రెపరెపలాడుతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గ ప్రజలకు దూరం అయిపోయారు. గత 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలు తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఆయన కలుసుకునే పాపన పోలే. అక్కడ అమరావతిలో ఉంటే, తాడేపల్లిలో ఉంటే ఆడ ఎవరికి ఇంటర్వ్యూలు ఉండవు. ఆయన దర్శనమే లభించదు. వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి దర్శనం అక్కడ లభించదు. ఓన్లీ నియోజకవర్గం వచ్చినప్పుడైనా కలుస్తాడంటే ఆయన సంవత్సరానికి నియోజకవర్గానికి వచ్చేది 2 సార్లు 3 సార్లు. ఒకటి క్రిస్మస్కు, వైఎస్ఆర్ జయంతికి కానీ వర్ధంతికి కానీ వస్తే 3 సార్లు, లేకుంటే 2 సార్లు, లేకుంటే 1 సార్లు. అప్పుడు కూడా 3000 మంది పోలీసుల మధ్యలో, బ్యారికేడ్ల మధ్యలో, పరదాల చాటున. కాబట్టి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు టోటల్గా దూరం అయిపోయాడు. సంబంధం లేకుండా పోయింది. ఆయనకు, ఓటర్లకు, ప్రజలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి. కాబట్టి ఇది ప్రధానమైన కారణం. ఓనేదేవో సంవత్సరం 2 నెలలు కాదు, 5 ఏళ్లుగా ఇదే పరిస్థితి. ఇది నంబర్ 1. రెండవది, పులివెందుల నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయం, హార్టికల్చర్లో అరటి తోటలు, చీనీ చెట్లు, కన్నెమ చెట్లు ఇవి ప్రధానమైనవి. దీనికి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో డ్రిప్ ఇరిగేషన్ మూలన పడింది. కాబట్టి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల్లో జగన్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది ఈ డ్రిప్ ఇరిగేషన్ లేని కారణంగా. ధరలేమో పెరిగినాయి, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల ధరలు పెరిగినాయి, సబ్సిడీ లేదు, కొనాలంటే ధరలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి రైతుల్లో చాలా వ్యతిరేకత ఉంది. అది రెండవది. మూడవది, ఈ యొక్క ఇల్లు నియోజకవర్గంలో జగనన్న ఇల్లు నత్తనడక సాగుతున్నాయి.
అవి కూడా పిచ్చుక గుళ్ళు. అర్బన్ ఏరియాలో సెంటు, గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర పిచ్చుక గుళ్ళు. మనం ఒక పులివెందుల తీసుకుంటే పులివెందుల పట్టణానికి 7,079 ఇల్లు శాంక్షన్ చేశారు. కానీ కంప్లీట్ అయింది 5 ఏళ్లలో కేవలం 310, అంటే 4%. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో, సొంత పట్టణంలో నవరత్నాల్లో ఒకటి అయినటువంటి ఇళ్ళ దాని కింద 4% పూర్తయింది, 95% ఇచ్చిపోయింది. ఆ 4% కూడా ఒక్కరి చేయలేదు ఇంతవరకు. అవి కూడా ఎట్టున్నాయంటే ఒక తన్నుదంతే పడిపోతాయి. అది ఇళ్లకు సంబంధించి. ఇంకా రోడ్లకు సంబంధించి అధ్వానంగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి చాలు, అన్నం ఉడికిందా లేదని తెలుసుకున్నది. వేంపల్లె, చక్రాపేట, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి ఈ రోడ్డు చాలు వచ్చేసి రోడ్డు విస్తరణ పేరుతో దాన్ని రోడ్డు నాశనం చేసి పెట్టి 3 సంవత్సరాలు అయింది. ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారు. ఇక వేంపల్లె పులివెందుల నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ, పులివెందుల తర్వాత మేజర్ పంచాయతీ. ఇక్కడ రోడ్ల విస్తరణ పేరుతో రోడ్లు పగలగొట్టేశారు, కాలువలు పగలగొట్టేశారు, ఇల్లు పగలగొట్టేశారు, గాలి కుదిలిపెట్టేశారు. వేంపల్లె చూస్తే యాక్చువల్గా ఒకప్పుడు ఇది సుందర గ్రామం. అలాంటిది వేంపల్లె ఒక శిథిల పంచాయతీగా తయారైంది. భూగర్భ డ్రైనేజ్ పేరుతో రోడ్డు నడి రోడ్లో కాలువలు తీసేసి దాన్ని పూర్తి చేయకుండా అట్టే వదిలిపెట్టారు. దాంట్లో నీటి గుంటలు, పందులు వీరవిహారం చేస్తున్నాయి, దోమలు. డెంగ్యూ వ్యాధి రాష్ట్రంలోనే ఎక్కువ డెంగ్యూ వ్యాధి గ్రస్తులు ఉన్నటువంటి వచ్చిన కేసులు వచ్చేసి వేంపల్లె టౌన్లో. ఇది ఒకటి చాలు. కాబట్టి ఈ విధంగా ఇంకా ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ ఇది అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. జగన్ పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతోంది, జూదం విచ్చలవిడిగా సాగుతుంది, బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు వీరవిహారం చేస్తున్నాయి, కత్తులు కసుమంటున్నాయి, వేటగొడవలు వేటాడుతున్నాయి. కాబట్టి అనేక మంది 5 ఏళ్లలో అనేక మంది మహిళలు, అనేక మంది పురుషులు వచ్చేసి హత్య కావించబడ్డారు. కాబట్టి అసాంఘిక శక్తులు అడ్డగా. కాబట్టి ఈసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ ఖచ్చితంగా ఓడిపోతున్నాడు. మరి ఎవరు గెలుస్తారు? మరి టీడీపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదల కానీ, రోడ్లు కానీ, మిగతా అన్ని విషయాలు వచ్చేసి కాంగ్రెస్లో జరిగినాయి. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ. ఇది తెలుగుదేశం కానీ ఏ పార్టీ కానీ ఇచ్చే శక్తి లేదు, వాళ్ళు ఇవ్వలేదు కూడా. కాబట్టి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి 1,00,000 రూపాయలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనే. 500 రూపాయలకు వంట గ్యాస్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఈ 3 అంశాలు చాలు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పులివెందులపల్లి గెలిపిస్తానికి. ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి శర్మిలారెడ్డి గారికి పులివెందుల కంట్రిబ్యూషన్ చేసింది. ఖచ్చితంగా శర్మిలారెడ్డి గారికి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా 30,000 మెజార్టీ, పులివెందుల అసెంబ్లీ చెప్తున్నాను వచ్చేసి శర్మిలారెడ్డి గారికి 30,000 మెజార్టీ వస్తుంది. ధ్రువ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం.